సో వీకెండ్ అనమాట. లాస్ట్ వీకెండ్ అనమాట. సో నేను అప్లోడ్ చేయలేదు ఫ్రెండ్స్. సో టైం దొరకలేదు. సో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో నేనైతే రెడీ అయిపోయి ఎక్కడికి బయలుదేరానంటే చూసుకోండి. సో నా కవర్లో ఏముందో మీకు చెప్తాను. చూస్తున్నారా? యాక్చువల్లీ మేమైతే ఎక్కడికి వచ్చామంటే మేము ఒక అకేషన్కి వచ్చాము. ఇది హోటల్కి వచ్చామన్నమాట. అకేషన్ ఏంటో మీకు చెప్తాను. చూస్తున్నారా ఫ్రెండ్స్? అక్కడికి వచ్చాక తెలిసింది ఇక్కడికి కాదు వేరే ప్లేస్కి వెళ్ళాలని. అనుకోకుండా పక్కకే అన్నమాట. సో వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. మేము అక్కడ రెస్టారెంట్కి వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఈ రెస్టారెంట్ కాదు, పక్క రెస్టారెంట్ యాక్చువల్లీ. సో ఇక్కడ వరకు వచ్చి లోపల అంతా చెక్ చేసుకొని ఎవ్వరూ మా వాళ్ళు లేకపోతే మళ్ళీ బయలుదేరిపోయాము. మేము వచ్చింది హోటల్ శుభంకి అన్నమాట. సో దాని పక్కకే హోటల్ శుభం ప్రెస్టీజ్ ఉందన్నమాట. సో పక్కకే ఉంది కాబట్టి వాకబుల్ డిస్టెన్స్గా చక్కగా ఇక్కడికి వచ్చేసాము. సో రెస్టారెంట్ అంటున్నారు, కవర్లో ఏముంది, ఒకేషన్ అంటున్నారు. ఏం ఒకేషన్ అనుకుంటున్నారా? సరే చలో చలో చెప్తాను లేండి. సో అక్కడ వరకైతే వచ్చాము. చూస్తున్నారా ఫ్రెండ్స్? చక్కగా చూస్తున్నారా? ఎంజాయ్ చేస్తున్నారా? సో అట్ లాస్ట్ ఎక్కడ ప్లేస్కి అయితే నన్ను రమ్మన్నారో మా వాళ్ళు, మా ఫ్యామిలీ, అక్కడికైతే నేను వచ్చేసాను ఫ్రెండ్స్. సో ఇక్కడికి నేను ఎప్పుడు రాలేదు, ఇది ఫస్ట్ టైం అన్నమాట. సో నేను వచ్చే వరకు మా ఫ్యామిలీ అందరు ఉన్నారు. సో ఫ్యామిలీ అంతా ఉన్నారు. ఏంటి ఒకేషన్ అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ చూస్తున్నారా ఫ్రెండ్స్? సో అందరూ మా సిస్టర్స్, మా బ్రదర్, మా మదర్, మేము, మా మరిది గారు అందరం ఉన్నామన్నమాట. సో ఏముంటుండొచ్చు ఒకేషన్ మీరే గెస్ట్ చేయండి. నేను చెప్తానులేండి. సో మీరు గెస్ట్ చేయండి ఫ్రెండ్స్. సో టోటల్గా సెటిల్ అయి కూర్చోమని అనమాట. సో రెస్టారెంట్ కాబట్టి ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు ఆర్డర్ ద ఫుడ్ అనమాట. సో ఆలోచిస్తున్నాము అందరికీ ఏం తీసుకుందామని. వాట్ ఆర్ ద స్టార్టర్స్ విల్ బి ఫస్ట్ అనమాట. సో సూప్ అయితే బాగానే ఉంటుంది కానీ సూప్ ఆర్డర్ పెట్టుకోలేదు. బికాస్ సూప్ తాగిన వెంటనే ఫుడ్ మాత్రం ఏమీ తినలేము. సో సూప్ మాత్రం ఏమీ ఆర్డర్ పెట్టుకోలేదు. సో వీ వాంటెడ్ టు గో ఫర్ ద స్టార్టర్స్ ఓన్లీ అనమాట. సో స్టార్టర్స్ చెల్లి వాళ్ళు యాక్చువల్లీ చెప్తున్నాను కదా, చిన్న చెల్లి అయితే ప్రాపర్గా ఎవరికి ఏం కావాలో ప్రాపర్గా ఆర్డర్ చేసేస్తుంది అనమాట. జస్ట్ ఒక మాట చెప్పాలి. సో స్టార్టర్స్ ఆర్డర్ చేసి స్టార్టర్స్ మాత్రం కుమ్మేసాం ఫ్రెండ్స్ మేము. సో చూస్తున్నారా? ఇది ఫ్యామిలీ డిన్నర్ ఫ్రెండ్స్. సో ఫ్యామిలీతో కలుస్తుంటే ఏదో ఒక హ్యాపీ కదా, హ్యాపీనెస్ చాలా ఉంటుంది. సో చక్కగా మేము స్టార్టర్స్ తినేసి చక్కగా కూర్చున్నాము. నెక్స్ట్ ఏంటి అక్క అని అంటే, అక్క అని మమ్మల్ని అడుగుతుంది కానీ ఒక మాట చెప్పిన వెంటనే తనకి టోటల్గా అర్థమైపోతుంది చిన్ని చెల్లికి. సో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, షీఈ్ ఈవెంట్ మేనేజర్. మా మరిది గారు కూడా ఇద్దరు కలిసి ఒక ఈవెంట్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తారు. వాళ్ళకి అప్పచెప్తే అనమాట. సో సూపర్బ్ అనమాట. వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ థింకింగ్ అవసరం ఉంటుంది. సో తర్వాత స్టార్టర్స్ తర్వాత వీ గాట్ బటర్ నాన్స్. సో వీ హ్యాడ్ బటర్ నాన్స్. ఓకే, ఫుడ్ వాజ్ నాట్ వావ్ అనమాట. ఫుడ్ వాజ్ ఓకే. సో కానీ ఆ ఫ్యామిలీతో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం కదా, అసలు ఆ మాటే వేరనమాట. ఫ్రెండ్స్ చూడండి మా మదర్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా మదర్. సో చెప్తా మీకు ఒకేషన్ ఏంటో. సో తర్వాత స్టార్టర్స్ తర్వాత సో యూజువల్గా నేను బిర్యానీ తీసుకోకుండా నేను ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను. మిగతా వాళ్ళు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఆల్ ఫుడ్స్ మై పీపుల్ ఎంజాయ్డ్ అనమాట. సో దాంట్లో మధ్యలో నా ప్రిన్సెస్ కూర్చుని చూడండి, అది చూడండి అల్లరి ఎలా పెడుతుందో. అసలు ఎంత ఒక్క దగ్గర కూర్చోదండి, అల్లరి పెడుతూనే ఉంటుంది. కానీ దాని అల్లరితోని ఎంతో హ్యాపీనెస్ వస్తుందండి మాకు. ఎందుకంటే కలుస్తాం కదా, ఆ హ్యాపీనెస్సే వేరు. చూడండి నా చిట్టి తల్లి నాకు ఆ కార్వింగ్స్ ఇచ్చిందనమాట. కుకుంబర్ కార్వింగ్స్ సూపర్గా ఉందన్నమాట. పెద్దమ్మ తీసుకో అని ఇస్తే నేనైతే హ్యాపీ అయిపోయాను. సో చూస్తున్నారా ఒకేషన్స్? మా మదర్ హ్యాపీ బర్త్డే అనమాట. బర్త్డే సెలబ్రేషన్స్. సో ఎక్సైటెడ్ అనమాట. మదర్ది బర్త్డే అంటే ఎవరు అసలు
ఎక్సైట్మెంట్గా ఉండరండి. సో మేమైతే చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మమ్మీ హ్యాపీ బర్త్డే టు యూ మమ్మీ, లివ్ అ లాంగ్ లైఫ్ మమ్మీ, బ్లెస్ యూ మమ్మీ. యాక్చువల్లీ మదర్ అంటే ఎమోషనల్ అయిపోతాం కదా ఫ్రెండ్స్. సో అన్నయ్య వదినమ్మ అనమాట. సో ఇట్లా మేము ఫ్యామిలీగా కలిసి ఎన్నో అకేషన్స్ మేము ఎన్నో వర్క్ ఎంతో పనులు మేము ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం అనమాట. సక్సెస్ఫుల్గా అవుతూ ఉంటుంది. దాంట్లో మా చిన్ని చెల్లి హ్యాండ్ చాలా ఉంటుంది. తను ఏదంటే అది మేము ఓకే అంటాము. చాలా చాలా నాలెడ్జ్తో ఇద్దరు ఎగ్జిక్యూట్ చేస్తారు మా మరిది గారు కూడా. సో నేను మాత్రం కేక్ కట్ చేపించేసి నా చిట్టి తల్లి చూడండి ఎలా సతాంస్తుంది మా మదర్ని. అసలు అది ఎట్లా సతాంచినా మాకైతే అసలు ఇబ్బంది అనిపించదండి, ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. అసలు క్యూట్గా ఉంటుందండి అంతా. సో కేక్ కట్ చేసి మదర్కి కూడా గిఫ్ట్ ఇచ్చాను. సో గిఫ్ట్ ఏంటో ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఒక చిన్న 16 పీసెస్ లోపల సెట్ ఇచ్చాను అనమాట. మమ్మీకి కిచెన్లో యూస్ అవుతుంది కాబట్టి నేను ఇచ్చాను ఫ్రెండ్స్. సో మేము కూడా అప్పుడప్పుడు ఇంటికి పోతుంటాం కదా, అందుకే ఇచ్చాను. సో తర్వాత పిక్స్ కూడా దిగేసాము రెస్టారెంట్లో. ఇలా ఎంజాయ్ చేసాము మా ఫ్యామిలీ అంతా. టోటల్గా మేము ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. సో హ్యాపీ అనిపించింది. సో మా మమ్మీతో ఫొటోస్ కూడా దిగాము, పిక్స్ అన్ని దిగాము ఫ్రెండ్స్. నచ్చిందా